పాత్రుడా మీకు వందనాలు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీరెంతైనా నమ్మదగిన దేవాది దేవుడవైనందుకు ఇలారా ఈ ఇరుగు వారిని, పొరుగు వారిని, మీ ఇంటి వారిని యూట్యూబ్ దగ్గరికి ఆహ్వానించండి. దేవుని వాక్యాన్ని వినండి. ఈ దినాన్ని దేవుడిచ్చాడు. ఎందరో ఈ దినాన్ని చూడని వారు లోకములో ఉన్నారు. ఇంకా నిన్ను సజీవ రెక్కలు ఉంచా అంటే ఆయనకి ఎంతగానో స్తోత్రాలు చెల్లించాలి. ఈ దినము 128 కీర్తనలో మొదటి వచనాన్ని గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. హ్యాపీ ఆర్ దోస్ హూ ఒబే ద లార్డ్, హూ లివ్ బై హిస్ కమాండ్మెంట్స్. धन्य है और एक जो यहोवा का भय मानता है और उसके मार्ग पर चलता है. దేవునందు భయము భక్తి ఉండాలి. నేటి క్రైస్తవ సమాజాల్లో, నేటి లోకములో భయభక్తులు లేవు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అయితే చిన్నవారికి పెద్దలంటే భయం లేదు, పెద్దవారికి కూడా భయం లేదు. యదా రాజా తదా ప్రజా. అయితే దేవుని యందు భయభక్తులు కలుగుడు చాలా శ్రేష్టమైనది. అది ఆత్మీయ జీవితానికి, నీ జీవితమును ఉన్నత స్థితికి తీసుకెళ్ళేదానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు, మీ పిల్లలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండండి. భక్తిహీనత జీవితం నాశనానికి నడిపిస్తుంది. భక్తిగల జీవితము పరలోకానికి చేరుస్తుంది. ద్వితీయోపదేశ కాండములో 13వ అధ్యాయములో 4వ వచనంలో మాట ఉంది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడాల, విధేయులు కావాల. ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకుని ఉండండి. ఎవరన్నాడు ఇక్కడ? ఆయన మాట వినాలట, ఆయన సేవించాలట, ఆయన హత్తుకోవాలి. ఈనాడు చాలామంది యవనులు, పెద్దలు పాపాన్ని హత్తుకుంటారు. పాపములు హత్తుకోదు, అది పాడు చేస్తుంది. ప్రభువును హత్తుకో, అయితే దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు. అది చాలా అవసరం. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనం, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులో నడవాలి. వెలుగు జీవితము పాపాన్ని దూరపరుస్తుంది. చీకటి జీవితం పాపానికి దగ్గరగా చేస్తుంది. సోదరి, సోదరుడా, వెలుగులో నడుస్తున్నావా, చీకట్లో నడుస్తున్నావా? అంటే యేసులో నడుస్తున్నావా, పాపములో నడుస్తున్నావా? ఆలోచించు ఒక్కసారి. వెలుగైన యేసుని నీవు కలిగి ఉండి పరిశుద్ధతలో జీవిస్తూ నీ జీవిత యాత్రను కొనసాగించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం, ప్రార్థిస్తాం. సర్వోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రము నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. ఈ దినం ఎంతమంది యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో, వింటున్నారో వాళ్ళకు ప్రత్యేకంగా మీ యందు భయభక్తులు కలిగి నేర్పించండి. మీకు దగ్గరగా జీవించండి. వారి కృప చూపించండి. వారి కష్టాల్లో, వారి బాధల్లో అన్నిటిలో మీరు ఆదరించి బలపరచమని, సహాయకారు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.